హాయ్ అందరికీ. ఈరోజు నేను పొంగల్ చేస్తున్నాను పెసరపప్పుతో. దానికోసం ఒక గ్లాసు బియ్యం, ఒక హాఫ్ గ్లాసు పెసరపప్పు తీసుకున్నాను. వీటిని ఒక కుక్కర్లో వేసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. ఈ పొంగలి కూరగాయలు ఏమీ లేనప్పుడు అప్పటికప్పుడు చేసుకోవడానికి చాలా బాగుంటుంది. వేడివేడిగా తింటే సూపర్గా ఉంటుంది. ఇలా బియ్యం పప్పు శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకోవాలి. వాటర్ కొలత ఏంటంటే మనం ఒక గ్లాసు బియ్యం, ఒక హాఫ్ గ్లాసు పప్పు వేసుకున్నాం కదా, ఒక గ్లాస్కి 4 గ్లాసుల వాటర్ అన్నమాట కొలత. అయితే మనం తీసుకున్న 1.5 గ్లాస్కి మనం 6 గ్లాసుల వాటర్ వేసుకోవాలి. 1 2 3 4 5 6 గ్లాసుల వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి ఒక 3 వెల్లుల్లిపాయలు, ఒక పచ్చిమిర్చిని ఇలా చించి వెల్లుల్లిపాయలు పొట్టు తీసి వేసుకోవాలి. ఇలా స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన కుక్కర్ పెట్టేసుకోవాలి. కుక్కర్ లిడ్ క్లోజ్ చేసేసుకొని 4 విజిల్స్ రానివ్వాలి. 4 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక 5 మినిట్స్ ఆగి లిడ్ ఓపెన్ చేసుకోవాలి. ఇలా లిడ్ ఓపెన్ చేసుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీనికి పోపు పెట్టుకోవాలి. మళ్ళీ ఇలా స్టవ్ ఆన్ చేసుకొని పోపు గిన్నెను పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్, 2 స్పూన్ల నెయ్యిని వేసుకున్నాను. మొత్తం నెయ్యితో అయినా పోపు పెట్టుకోవచ్చు. నేను 2 హాఫ్ తీసుకున్నాను. మొత్తం నెయ్యి ఫ్లేవర్ అయితే మా పిల్లలు ఇష్టపడరు, అందుకని. నెయ్యి వేడెక్కింది. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ అంతా జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేగిన తర్వాత 1 టీ స్పూన్ అంతా మిరియాలను ఇలా కచ్చాపచ్చగా దంచి వేసుకోవాలి. ఒక ఎండుమిర్చిని కూడా ఇలా ముక్కలుగా చించి వేసుకోవాలి. అలాగే 1.5 ఇంచ్ వరకు అల్లాన్ని ఇలా కచ్చాపచ్చాగా దంచి వేసుకోవాలి. ఇందులోనే ఒక అర టీ స్పూన్ అంతా ఇంగువను కూడా వేసుకోవాలి. ఇంగువ స్కిప్ చేయకుండా వేసుకోండి, ఫ్లేవర్ చాలా బాగుంటుంది పొంగల్కి. అలాగే ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకోవాలి. పోపు అంతా చక్కగా వేగింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పోపుని పొంగల్లోకి వేసుకోవాలి. మీకు నచ్చితే పోపులో కాస్త జీడిపప్పులు కూడా వేసుకోవచ్చు, బాగుంటాయి. నేను వేయట్లేదు. ఈ పోపు అంతా బాగా కలుపుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ అయిన పొంగల్ రెడీ అయింది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ నైట్ డిన్నర్లోకి కానీ చాలా బాగుంటుంది. పొట్టకి తేలిగ్గా, కడుపులో హాయిగా ఉంటుంది. ఈ రెసిపీ తప్పకుండా ప్రతి ఒక్కరూ ట్రై చేయాల్సిన రెసిపీ, హెల్త్కి చాలా మంచిది కూడా. ఇప్పుడు దీన్ని ఇలా వేడివేడిగా పల్లీ చట్నీతో సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. పల్లీ చట్నీ మంచి కాంబినేషన్ పొంగల్కి. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో తెలియజేయండి. మరొక మంచి హెల్తీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.